ఆగండి. ఏమా నీ డైరీ దొరికేసిందిరా? వెంటనే వెళ్ళి డైరీ విషయం నాకు చెప్పేస్తాను. వద్దు మావా, హర్షకి బీచ్ అంటే చాలా ఇష్టం మావా, కానీ పప్పుకి వెళ్దామంట. నాకెందుకో దాన్ని నాటు పట్టిస్తుందేమో అనిపిస్తుంది మావా. అంతేనంటావు? ఐఎమ్ సారీ మేఘన, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. ఇక వెళ్ళండి. నువ్వు అర్జున్ని ఎంత లవ్ చేస్తున్నావు నాకు తెలుసు మేఘన. అయితే కానీ నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మేఘన. ఐ లవ్ యు. లవ్ ఇస్ ఫ్రెండ్, లవ్ ఇస్ గాడ్. ఫ్రెండ్ని ఎంతగా లవ్ చేస్తున్నానో నీకు తెలుసు కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటో ఇక్కడ అర్థమవుతోంది. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఎస్, నా క్యారెక్టర్ అంతే. నాకు ఇష్టమైన దానికోసం నేను ఏదైనా చేస్తాను. గట్టిగా మాట్లాడితే మీ ఇద్దరిని కలవకుండా చేసింది నేనే. అర్జున్ లవ్ చేస్తున్న అమ్మాయి ప్లేస్ లో నేను లేకపోవచ్చు, కానీ నా లైఫ్ లో అర్జున్ తప్ప ఇంకెవరు ఉండరు. మేఘన ఎవరో ఇద్దరికే తెలుసు మావా. ఒకరు శ్రావణి, ఇంకొకరు నువ్వు. ఏమైంది? మావా, ఆ గ్రీన్ కలర్ డ్రెస్ మీ చెల్లే కదా? ఎందుకురా నీకు? పక్కనే వైట్ కలర్ డ్రెస్ చెల్లెలు ఫ్రెండ్ మామా మేఘన. మంచి లేత బుక్ దొరికింది. ఏంటండి వెతుకుతున్నారు? నిన్న నా డైరీ ఇక్కడే మిస్ అయిందండి, కనిపించట్లేదు. ఫ్లాష్ బ్యాక్. తెలీదురా, ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండవేంటి మావా? అసలు ఆ డైరీలో ఏముందో చూద్దాం కదా. దానికే అంత వరి అవుతున్నారు, అసలు అందులో ఏముందని? ఏమీ లేదు. దాంట్లో నాకు ఇష్టమైన వ్యక్తి గురించి రాసుకున్నానండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ ఇలా నొక్కడమే